వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే చే రమ్మగారు, జ్వాల ద్వీపం సిరీస్ లాస్ట్లోకి వచ్చేసినట్లు ఇంచుమించుగా. ఉగ్రదత్తుడు దొరికిపోయాడు. ఆ, వాళ్ళు నువ్వు నడవగలవా అని అడిగారు భల్లూకరాయుడు. సరే నడిపించారు. వీడు ఎక్కడైతే పడున్నాడో కొండ మీద కొంత దూరం నడిపించి ఒక చోట రాయి పలకం తోశారు. అందులోపలికి మెట్లోని చీకటి గుయ్యారం, చీకటి నిదానంగా దిగమన్నారు. పడితే అంతే అని చెప్పారు. అక్కడి నుంచి వెలుతురు లేదా మీకు, ఇక్కడ చమురు లేదా అని అడిగాడు. చమురు లేదంటే చమురా, అదేమిటి మా దగ్గర ఇంకోటి ఉందన్నారు. జేబులోంచి ఒక రాయి తీశారు. అది మెరుస్తోంది. చీకట్లోకి వెళ్ళిన కొందికి దాని వెలుగు పెరిగిపోయింది. మెట్లు వంకర టింకరగా ఉన్న 20 మెట్లు. ఈ మెట్లన్నీ దిగి వెళ్ళారు. దిగి వెళ్ళిన తర్వాత ఇంకొక కోట గోడ లాంటిది అడ్డం ఉంది. ఒక బిలంలాగా ఉంది అది. అక్కడి నుంచి వీడు అవతల వాళ్ళకి ఏదో చిన్న కోడ్ వర్డ్ లాంటిది ఇచ్చాడు. వీడు భల్లూకం అన్నాడు. శరభం అన్నాడు అవతల వాడు. వాడు శరభం భల్లూకం అన్నాక తలుపులు తెరుచుకున్నాయి. అంటే అది వాళ్ళ కోడ్ వర్డ్. ఓకే. వాడు శరభం అంటే వీడు భల్లూకం చెప్పాలి. భల్లూకం చెప్పకపోతే ఇక తీరు. ఓపెన్ చేయరు. ఓపెన్ చేయబడింది. ఇక అక్కడి నుంచి నడిచారు 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 నడుస్తూనే ఉన్నారు. ఎంత దూరమో నడిచాక వీళ్ళ దగ్గర ఈ రాయి ఉంది కదా, ఆ రాయిని నేల మీద ఇట్లా ఊపారు 5-6 సార్లు. ఊపేసరికల్ నేల ఇట్లా భళ్ళుమని పగిలింది. ఇట్లా ఓపెన్ అయింది, ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది అనమాట అదంతా. సరే అక్కడి నుంచి నడవటం మొదలెట్టారు. 60 మెట్లు ఉన్నాయి. జాగ్రత్తగా నడువు, పడ్డావంటే అయిపోతావు. ఈ తెరుచుకున్న చోట ఒక సైనికుడు, ఒక ఆయన నుంచున్నాడు. దొరికారా? ఎంతమంది దొరికారు? ఒకడేనా అని అడిగాడు. నువ్వైనా లోపలే ఉంటావు, నీకు ఎలా తెలిసింది అంటే ఏముంది తెలియటానికి, ఇక్కడి నుంచి తెలుసుకున్నావు. ఎంతమంది దొరికారంటే వీడు ఒకడే దొరికాడు. ఈ 60 మెట్లు దింపారు. కొన్ని చోట్ల 5 అడుగులే ఉంది, తలకాయ ముంచుకు నడవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల 10 అడుగులు ఉంది, స్ట్రైట్గా నడుస్తున్నారు. మొత్తానికి రకరకాలుగా ఎంతో దూరం నడవగా 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 ప్రతి చోట పైన 5-6 మణులు ఉండి ఇట్లా వెలుగొస్తుంది. కొన్ని చోట్ల చీకటిగా ఉంది. దాక్కున్నారు వాళ్ళు. భూగర్భంలో ఉన్నారు, లోపల భాగంలో, కొండ లోపల భాగంలో. వెళ్ళగా 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 చివరికి ఒక చోట వెండి ప్రవేశపెట్టారు. మా సైన్యాధికారిని చూస్తావు నువ్వు, మాట్లాడదు కానీ అని చెప్పి లోపల తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఒక మంచి ఆజానుబాహువైన ఒక అతను, ఈ 5-6 వజ్రాలు ఈ మణులు పెట్టునే, వాటి మధ్య ఒక సింహాసనం లాంటి పెద్ద కుర్చీలో కూర్చుని ఉన్నాడు. దృఢంగా కనపడుతున్నాడు, దృఢకాయుడు. అక్కడి నుంచి ఒక ఎలుగు చర్మాన్ని కట్టుకుని ఉన్నాడు. వీడు పలకరించారు. ఒకళ్ళనొకళ్ళు పలకరించుకున్నారు. నీతో పాటు వచ్చిన వాళ్ళు ఏమయ్యారు అని అడిగాడు. అడిగితే నాకు తెలీదు, నన్ను ఒక పక్షి మీద వేశారు, అక్కడ ఎలుగుబంట్లు కనపడ్డాయి నాకు, మరి నన్ను అక్కడ పడేశారు. నాతో పాటు వచ్చిన రుద్రుడు, ఆరుద్రుడు, సుదర్శనుడి కూతురు చిత్రసేన, వాళ్ళు ఏమయ్యారో తెలీదు. నలుగురిని 4 వేరు పక్షుల మీద వేయటం మాత్రం నాకు తెలుసు అనేసరికల్లా ఇతను నవ్వాడు అనమాట ఆ దృఢకాయుడు. వీళ్ళు భల్లూకరాయుళ్ళు పులిరాయుళ్ళ భయంతో ఇక్కడ దాక్కున్నారు అనేసరికల్లా ఇతను ఏమన్నాడంటే చెప్పాడనమాట. ఆ కందుడు అన్నవాడు భల్లూకరాయుళ్ళ సైన్యాధిపతి. మరి మీరు వాళ్ళు ఒకటి కాదా అని వీడు అడిగాడు. అడిగితే మేము వాళ్ళు ఒకటి కాదు, వాళ్ళు పులిరాయుళ్ళు, మేము భల్లూకరాయుళ్ళం. మా వాళ్ళు ఇక్కడి నుంచి మీ రాజ్యాల నుంచి బానిసల్ని పట్టుకొస్తారు ఇక్కడ పనిచేయటానికి. ఇక్కడ బానిసలుగా వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పిన విషయాల వల్ల మాకు కొన్ని తెలుసు. కాకపోతే మీలో ఒకడు మాకు బానిసల్ని సప్లై చేస్తాడు. వాడి పేరు నాగవర్మ. వాడు ఇక్కడ వాళ్ళందరికీ ఇక్కడికి పనిచేయటానికి అక్కడి నుంచి మనుషుల్ని రప్పిస్తాడనమాట. ఆ రాత్రిపూట వచ్చి లేవ తీసుకెళ్ళిపోతారు. నాగవర్మే తీసుకెళ్ళాడు అనుకో, వాడి మీదకి వస్తుంది. ఏ టైంలో ఎక్కడి నుంచి పిక్ చేయాలో వాడు చెప్పడాన్ని బట్టి ఇక్కడి నుంచి మనుషుల్ని ఎత్తుపోయారు వాళ్ళు. అది చాలా పెద్ద కోట. సరే మీ దేశం నుంచే వచ్చిన ఒకడు మాకు దొరికాడు. వాడి సహాయంతో, వాడి ఐడియా ప్రకారం మేము ఈ కోటను జయించడానికి పెట్టుకున్నాం అన్నాడు. నీకు తెలిసేముంటుంది అని చెప్పి తలుపు తీయించాడు. తలుపు తీస్తే ఆరుద్రుడు వచ్చాడు బయటికి. నువ్వు ఎలా దొరికావు? అరే దొరికావా? మొత్తానికి వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు చూసి సంతోషం వచ్చింది. వీడిద్దరి ఫ్రెండ్స్లో ఒకడు వీళ్ళకి ముందే దొరికాడు. ఓకే. వీడు మొదట దొరికిపోయాడు. ఇతనేమో ఒక రోజంతా అక్కడ ఉండిపోయాడు కదా కొండ మీద పడి. ఈ రోజు లోపల ఈ ఆరుద్రుడు ఇతను కలిసి కందుడు కలిసి మాట్లాడుకుని దీన్ని హ్యాండిల్ చేయాలంటే ఇంకా బలమైన వాళ్ళు కావాలి. భల్లూకరాయుళ్ళకి పులిరాయుళ్ళు అంటే భయం. వచ్చింది 4 మనుషులు. ఇప్పుడు వీళ్ళలో ఒక తమ్మాయి, ముందు ఒకటి దొరికాడు, ఇప్పుడు ఒకటి దొరికాడు, ఒకటి దొరకలేదు. అమ్మాయి ఏమైందో తెలియదు.
ఆ చిత్రసేనని పెళ్లి చేసుకోవడం కోసమే వాడిని తీసుకొచ్చారు, ఆ పిల్లని తెచ్చారు. ఏకపాదుడు అనే ఒక దుర్మార్గుడు ఈ పులిరాయులకి జ్వాలాద్వీపానికి ఇప్పుడు రాజుగా ఉన్నాడు. వాడిది ఒక ప్రత్యేకమైన కోట. వాడు చాలా కటిక దుర్మార్గుడు. వాడితో ఒక సమస్య ఉంది. వాడితో ఏం సమస్య అంటే వాడి నెత్తురు ఎవరైనా చూస్తే చచ్చిపోతారు. ఓహో. వాడు మా సైనికులు వాడిని పట్టుకున్నప్పుడు వాడి మొహం మీద ఘాటు పెట్టుకున్నాడు, వాడు రక్తం కనపడంగానే వీళ్ళు చచ్చిపోతారు. వాడికి ఆ వరము శాపము అది. వాడి నెత్తురు చూసిన వాళ్ళు బతకరు. దాంతో మేము పట్టుకున్నప్పుడల్లా వాడు ఆ నెత్తురు చూపించి తప్పించేసుకుంటున్నాడు. ఎవరైనా తెలివిగల వాళ్ళు కావాలి ఈ పనికి, బలశాలులు కావాలి, ఏదైనా చచ్చిపోవడానికైనా సిద్ధపడేవాళ్ళు కావాలి. వాడిని పట్టుకునే లోపల కొంతమంది పోతూ ఉంటారు, మళ్ళీ మిగిలిన వాళ్ళు రావాలి. మాలో అంత ధైర్యం లేదు. అంచేత నీ పెంపుడు తండ్రి అయినటువంటి ఉగ్రాక్షుణ్ణి ఇక్కడికి పిలిపించు. మీకు ఈ జ్వాలాద్వీపవాసుల బెడద పూర్తిగా వదిలించేస్తాం. మేము మీ దగ్గరికి రాం, మా పని మేమే చేసుకుంటాం, మాకు మనుషులు బానిసలుగా అక్కర్లా, మేము తేం వాళ్ళని. ఈ ఏకపాదుడి రాజ్యం కనుక తప్పించేస్తే మీరు హాయిగా ఉండదు. వీళ్ళకి ఎప్పటి నుంచి వస్తున్నారు వీళ్ళు? ఈ పిల్లాడు పుట్టక ముందు నుంచి, ఉగ్రదత్తుడు పుట్టక ముందు నుంచి మనుషుల్ని పికప్ చేస్తూనే ఉన్నారు. ఈ నాగవర్మ వాళ్ళకి హెల్ప్ చేశాడు. ఓకే. పలానా ప్రాంతంలో పల్లెల్లో ఎవరు ఉండరు, ఎత్తుపోండి, అక్కడి నుంచి గొడ్డు గోదాన్ని తెచ్చేసుకోండి. దునపోతుల్ని గేదెల్ని పట్టుకెళ్ళిపోయేవాళ్ళు, ఆవులను కూడా పట్టుకుపోయేవాళ్ళు, గొర్రెలు పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. అడవిలో నుంచి ఎవరిని పికప్ చేసినా పర్వాలేదు, వాళ్ళకి భయం ఉగ్రాక్షుడు అంటే. ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద పర్సనాలిటీలు కొట్టి చంపేస్తారు, దొరికితే కొట్టేస్తారు. పక్షులు లేకపోతే అసలు వాళ్ళని ఎదుర్కోలేరు. ఓకే. కాబట్టి నీ పెంపుడు తండ్రిని ఇక్కడ పిలిపించు అనగానే అడిగాడు ఉగ్రదత్తుడు. ఎట్లా వస్తారు? ఇది చాలా దూరం కదా. నాకు అర్థమైనది చూస్తే నేను 2 గంటలు అనుకున్నా. నాకు అర్థమైనంత మటుకు ఒక పగలంతా ప్రయాణం చేయాలి. మీ పక్షులు ఇంత మహాకాయులైన రాక్షసుల్ని మొయ్యగలవా? మొయ్యలేవు. పైగా ఇది ఎట్లా ఉంది? సముద్ర తీరం మధ్యలో ఉంది జ్వాలాద్వీపం. నేను వస్తూనే గమనించాను, అంతా 3వ పక్కల నీళ్లుంది, ఓ పక్కన ద్వీపం ఉంది. ఎట్లా వస్తారు అంటే కందుడు నవ్వాడు. మాకు ఒక ఉపాయం ఉంది. సముద్రం ద్వారా రావచ్చు పడవల్లో. మీ వాళ్ళు అక్కడ పడవెక్కితే సముద్రంలో ఇక్కడికి వస్తారంటే వీడు ఒప్పుకోలే, ఉగ్రదత్తుడు. దీనికి జ్వాలాద్వీపం ఉంది, అక్కడి నుంచి మంటలు వస్తాయి, ఆ మంటలే సముద్రం అంతా ఆవరించి ఉన్నాయి. అందుకే కదా మీరు పడవల్లో తిరగకుండా పక్షుల మీద మా ఊళ్ళకి వస్తున్నారు అంటే కొందరికి నవ్వొచ్చిందనమాట. కాదు, మాకు మంచి మార్గం ఒకటి తెలుసు. మేము చెప్పే మార్గం ద్వారా వస్తే మీకు మంటలు తగలకుండా వచ్చేసేయచ్చు. కాబట్టి నీ పెంపుడు తండ్రిని రప్పించు, అతని ద్వారా ఈ ఏకపాదుని సంహరిద్దాం. నాగవర్మ కూడా ఇక్కడే ఉన్నాడు, కరవీరుడు ఇక్కడే ఉన్నాడు, అందరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళని సంహరిస్తాం, కోట మేము స్వాధీనం చేసుకుంటాం, మీ జోలికి మేము రాం. ఇక మళ్ళీ నిప్పులు జిమ్మే పక్షులు రావు, పులిరాయుళ్ళు రారు, వాళ్ళని మేము కంట్రోల్లో పెట్టుకుంటాం. సరే, ఇప్పుడు మా నాన్నని పిలిపించడం ఎట్లా? ఇక్కడి నుంచి ఎలా కబురు వెళ్తుంది అంటే, సరే నేను వెళ్ళి రానా అన్నాడు. నువ్వు వద్దు, రుద్రుడిని పంపిద్దాం. ఇప్పుడు రుద్రుడి మీద పంపిస్తారు. ఓ పక్షిని ఎక్కి రుద్రుడు వెళ్తే ఎలా గుర్తుపడతారు వాడు రుద్రుడని? వాడొకడు ఈ పక్షిని డ్రైవింగ్ చేయలేడు, పక్షి డ్రైవింగ్ వాడికి రాదు. వాడితో ఇద్దరు పంపాలి, వీడు మధ్యలో కూర్చుంటాడు. వాళ్ళు వీళ్ళని నమ్మరు, దూరం నుంచి చూసి శూలాలు కత్తులు విసిరేస్తారు. ఆ రాతి గదోటి విసిరారంటే పక్షి చచ్చి ఊరుకుంటుంది. ఏం చేయాలి? అప్పుడు ఇతను ఏమన్నాడంటే, ఓ పని చేస్తాను, రుద్రుడు, ఈ ఆరుద్రుడు, అదే వీడు వీళ్ళతో పాటు ఉన్న ఆరుద్రుడు స్నేహితుడు, ఈ పైనే ఉండి ఒక వస్తువు ఏదైనా కిందకి పడేస్తే మా నాన్న వాళ్ళు గుర్తుపడతారు, అప్పుడు మనం వాళ్ళకి కలుపుకోవచ్చు అని చెప్పి ఒక ఉత్తరం రాసిచ్చాడు. బట్టలు మామూలు అక్కడ ఆ మంటలు తట్టుకోవడానికి వాళ్ళకి కొంచెం మంచివి ఎలుగొడ్డు చర్మాలో పులి చర్మాలో కావాలి, లేకపోతే ఆ మంట వేడిని తట్టుకోలేరు. అందుకే వాళ్ళు అట్లాంటి బట్టలు వేసుకుంటారు. సరే, ఒక ఉత్తరం రాసి ముందు కాగితం రాసి పడేయండి. తర్వాత రుద్రుడు వెళ్ళి మొత్తం వ్యవహారం అంతా, ఆ రుద్రుడు కాదులే, రుద్రుడే వాడి పేరు, రెండు దగ్గర పేర్లు అవడంతో కన్ఫ్యూజింగ్గా ఉంది. సరే, పంపించారు. ఇంతలో అక్కడేమైంది, ఈ ఉగ్రాక్షుడు బెంగ పెట్టుకుని కూర్చున్నాడు. పిల్లాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏదో అయిపోయింది. అబ్బాయిలు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. చాలా రోజులు గడిచిపోయింది, ఏమైపోతుందో తెలీదు. చాలా దిగులుగా ఉన్నాడు. ఇంతలో 4-5 రాక్షసులు పరిగెత్తుకొచ్చారు. ప్రభు రండి రండి, ఒక రాకాసి పక్షి ఒకటి పైన తిరుగుతోంది, దాని మీద 3 మనుషులు ఉన్నారు, వాళ్ళు ఏదో పైనుంచి కిందకి పడేశారు, మరి చూడండి అంటే. ఏం పడేశారంటే ఏమో అక్కడ వెతుకుతున్నారు, చెట్టు మీద వాళ్ళు ఏదో వేశారు పసుపచ్చది. అవి ఏవి చూడకుండా ఎందుకు వచ్చారా మీరు, పదండి వెళ్దామన్నాడు. అందరు కలిసి
అక్కడికి పోయారు. పోయేసరికల్లా తీరా వీళ్ళు వెళ్ళేసరికి మిగిలిన రాకాసి బంట్లు అంతా వెతికి ఆ చెట్టు కొమ్మల్లో చిక్కుకున్న పసుపచ్చ గుడ్డ ముక్కని తీసుకొచ్చారు. అదేమిటో చూస్తే దాంట్లో ఏదో రాదు. ఈ మనుషుల భాష నాకేం అర్థమవుతుంది అని ఆ అడవిలో పల్లెలు ఉన్నాయి కదా, ఆ పల్లెల్లో ఉన్న వాళ్ళు కూడా చేరారు ఈ పక్షులను చూసి. పగటిపూట పక్షులు రావడం వాళ్ళకి తెలియదు. ఫస్ట్ టైం ఒక పక్షిని, దాని మీద 3 మనుషుల్ని చూస్తున్నారు. ఆ 3 మనుషులు కూడా పులిరాయుళ్ళు కాదు, ఇద్దరేమో ఏదో విచిత్రంగా ఉన్నారు. మధ్యలో ఉన్నవాడు మనిషి, మామూలు బట్టలతో ఉన్నాడు. వాడు ఎవడో వీళ్ళకి తెలియదు. సరే ఆ ఉత్తరం చదవమని పక్కన మనిషి వాడి పల్లెటూరు వాడికి ఇచ్చాడు, పల్లెవాడు. వాడు చదివి, ఉగ్రాక్ష నీ దత్తపుత్రుడు రాశాడు, ఆ పైన పక్షి మీద ఉన్న 3 మనుషుల్లో ఒకడు రుద్రుట్ట ఈ కాగితంలో ఉంది అనగానే, సరే అదేమిటో చూద్దాం అనుమానంగానే ఉంది. వాళ్ళని దింపండి అన్నారు. దింపండి అంటే దింపలేరు. దిగండి దిగండి అని సైగ చేయాలి. వాళ్ళ పైన ఎక్కడో ఆకాశ మార్గంలో ఉన్నారు. అక్కడి నుంచి చెట్ల కొమ్మలతోటి వాటితో వీటితోటి మొత్తానికి చేతులుపి వాళ్ళని కిందకి దిగమన్నారు. దూరంగా ఆగింది పక్షి. ఆ పక్షి మీద నుంచి దిగి రుద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఉగ్రాక్షుడి దగ్గరికి. ఈయన ఆనందంతో ఒక్క కేక పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రుద్రుడిని ఎగరేసి పట్టుకున్నాడు, చిన్నపిల్లాన్ని ఎగరేసినట్టు. మొత్తాన్ని బతికే ఉన్నావురా, ఏమైపోయారని బెంగపెట్టుకున్నానురా. ఉగ్రదత్తుడు ఎలా ఉన్నాడంటే, ఉగ్రదత్తుడు శుభ్రంగా ఉన్నాడు. నీ కుమారుడు నిన్ను సహాయం కోరుతున్నాడు, అక్కడ ఇట్లా ఇట్లా ఉంది, ఇది కథ, మీరు పడవల మీద రావాలి అని మొత్తం రుద్రుడు ప్లాన్ అంతా చెప్పాడు. ఓకే. వాడు నన్ను సహాయం కోరటం ఏంటి, వాడు ఎక్కడున్నా సరే ముల్లోకాల్లో తీసుకొచ్చి ఈ అరణ్యానికి రాజుని చేయవలసిందే, అందుకే కదా నేను తెచ్చుకున్నాను. ఇంతలో ఈ కథ అంతా, వ్యవహారం అంతా వెళ్ళిపోయింది. అపూర్వ సౌధం నుంచి వచ్చేసింది ఉత్తరం. ఒక దూత వచ్చాడు పరిగెత్తుకుంటూ. కుమారుడు అక్కడ ఎక్కడికో చిక్కుపడిపోయాడని తెలిసింది. యువరాజుకు సహాయం చేయడానికి మీకు ఎంతమంది సైన్యాన్ని కావాలంటే అంతమంది మా చిత్రసేనుడు పంపిస్తాడు, రాజుగారు పంపిస్తారు. తర్వాత ఏమో ఈ మన సుదర్శనుడి కూతురైనటువంటి చిత్రసేనని వాళ్ళు ఎత్తుకుపోయారని, వాళ్ళ దగ్గర పులిరాయిల దగ్గర ఉందని అంటున్నారు. యువరాణి చిత్రసేనని యువరాజుకి ఇచ్చి వివాహం చేయాలని రాజుగారు రాణిగారు సంకల్పించుకున్నారు. ఆయన సుదర్శనుడు ఇదివరకు నాగవర్మతో చేసిన యుద్ధంలో చాలా సహాయం చేశాడు, పైగా రాణిగారికి బంధువు కూడాను అని ఉత్తరం రాసి పంపించారు. పంపించేసరికి వీళ్ళ పెత్తనం ఏంటి, నా పిల్లాడి పెళ్లి విషయంలో, వాడు యువరాజు కాదు ఉగ్రదత్తుడు నా కొడుకు, పెళ్ళి గిళ్ళి జాంతానాయి అవన్నీ కుదరదు, మాకు మీ సహాయం అక్కర్లేదు, మా పిల్లాడు మేము తెచ్చుకుంటాం, మీకెందుకు మధ్యలో అనేసరికి దూత కంగారు పడ్డాడు. బొబ్బలు హుంకరింపులు చూసి ఎట్లా కొట్లా కంగారు పడి పారిపోయాడు. వాడు వెళ్ళిపోయాడు. కాకపోతే సేఫ్గా ఉన్నారు, రుద్రుడు వచ్చాడు, వీళ్ళంతా వెళ్తున్నారు అని తెలిసింది. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడంటే 500 మంది రాకాసి బంట్లని సెలెక్ట్ చేశాడు. పదండి మనమంతా సముద్రం మీద వెళ్ళాలి అని. ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయి సముద్ర తీరానికి చేరారు. కానీ వాళ్ళలో చాలామందికి భయంగా ఉంది. జీవితంలో సముద్రం చూడలేదు వాళ్ళలో చాలామంది. భయపడిపోతున్నారు, కంగారుగా ఉంది వాళ్ళకి. ఈయన ఏం చేశాడంటే, సస్తే చస్తాం బతికితే బతుకుతాం, ముందు ఈ సాల వృక్షాలు కొట్టండి, దాని మధ్యలోకి చీల్చండి, ఒక్కొక్క కట్ట మీద దొన్నె మీద 50 మంది పట్టేలాగా 10 దొన్నెలు తయారు చేయండి, ఏం పర్వాలేదు వెళ్తాం. రుద్రుడు ఎట్లాగో పక్షి మీద మన ముందే వెళ్తాడు, వాడు మన చూస్తాడు, దారి వాడు చూపిస్తాడు, ఏమి భయం లేదంటే వీళ్ళకి కొంచెం ధైర్యం వచ్చింది, కొంచెం భయం తీరింది. కానీ ఇంకేం చేస్తారు, చెట్లు కొట్టేశారు, పెద్ద పెద్ద పడవలు తయారు చేసుకున్నారు. 50 మంది రాక్షసులు అంటే కనీసం 200-300 మంది మనుషుల కింద లెక్క వాళ్ళు. సరే మొత్తానికి 50 మంది ఒక్కొక్క పడవ ఎక్కి ఆ జ్వాలాద్వీపం మీదుగా వెళ్ళడం మొదలుపెట్టారు, ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం అవి అయ్యి వెళ్ళగా చివరికి ఆకాశంలో ఏదో ఒక నల్ల చుక్కలాగా కనపడుతుంది. క్రమంగా ఆ చుక్క కాస్త పెద్ద పక్షిగా మారి వీళ్ళకి దారి చూపించడానికి వచ్చేసింది వీళ్ళ దగ్గరికి. ఆ పక్షిని అనుసరించి వీళ్ళు వెళ్ళారు. తర్వాత ఏమైందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే. నమస్తే.